వెల్కమ్ టు క్షణం టీవీ. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనకు గుర్తుగా సెప్టెంబర్ 21 నుంచి 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర కూటమి పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గంలో ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శనివారం చిన్న పెండకల్ బైచిగిరి గ్రామాల్లో గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి ఇంటింటికి వెళ్లి పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. తదనంతరం సమావేశంలో ఉమాపతి నాయుడు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాధించడం ద్వారా రాజధాని నిర్మాణం వంటి కొన్ని కీలక కార్యక్రమాలు పూర్తి కాగలవన్న నమ్మకాన్ని కలిగించగలిగిందని అన్నారు. అగాధంలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి ప్రయత్నం చేస్తూ సామాన్యులకు, వరద బాధితులకు ఉన్నంతలో ఉపశమనం కలిగించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తొలి 100 రోజుల్లో గట్టి ప్రయత్నం చేసిందన్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే పేదల పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల నగదు అందించామన్నారు. అంతేకాకుండా 3 నెలలు బకాయి కలిపి ఒకేసారి 7000 రూపాయలు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వందని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు మొదటి తేదీన జీతాలు తీసుకోవడం అనేది అసాధ్యముగా ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు అందటం మొదలైందని వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునర్ప్రారంభించి పేదవాడి ఆకలిని తీర్చిందన్నారు. ఇటీవల విజయవాడను భారీ వరదలు ముంచెత్తాయి. వరద సమయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు ఎంతో గొప్పదని ప్రజలంతా చెప్పుకుంటున్నారన్నారు. ఒక సామాన్యుడిలాగే సీఎం చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారన్నారు. వరదల్లో సర్వం తానే పనిచేశారని 10 రోజుల పాటు బస్సులోనే ఉంటూ వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ప్రజల మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది వచ్చిన మంత్రులే 4000 పెన్షన్, దాని తర్వాత ఇంతకుముందు గత ప్రభుత్వంలో 3 నెలల పెన్షన్ 7,000 ఇస్తామని చెప్పేసి అని ప్రామిస్ చేసాము. ఆ ప్రామిస్ ని మనము ప్రజలకు తీసుకెళ్లాము. ఇప్పుడు గత 3 నెలలుగా మేము అందరం కలిసి పెన్షన్లు కానీ పంచాము. మరి దాంతో పాటు రేపొద్దున దీపం పథకం అని ఒకటి పెడతా ఉన్నాడు. మళ్ళా నిన్న జరిగింది ఒక ప్రోగ్రాం అయిపోయింది. నిన్న ఈ అన్ని ప్రోగ్రాంలన్నీ రేపు వచ్చే రాబోయే కాలంలో మనం ఏం సూపర్ సిక్స్లనే ఇచ్చామో ఆ సూపర్ సిక్స్లన్నీ ఖచ్చితంగా ప్రజలకు అందించే ఏర్పాటుకు 1 సంవత్సరం 6 నెలల లోపల ఖచ్చితంగా జరుగుతుంది. ఈ జరగడానికి ప్రజల మద్దతుగా తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జరిగింది. ఆఫీసర్లు గాని మమ్మల్ని గాని ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో దీపం పథకం రాలే, 1500 రాలే, నిరుద్యోగ పెన్షన్ రాలే, గ్యాస్ రాలేదని చెప్పేసి అడగొచ్చు. ఇప్పటికే ప్రభుత్వాన్ని గత ప్రభుత్వ పాలకులు 5 సంవత్సరాలు పాలించి జీతాలు ఇవ్వడానికి డబ్బు లేని పరిస్థితిలో తీసుకొచ్చారు. అయినా ఇప్పుడు ప్రభుత్వం నుంచి రోజు ఆదాయం వస్తుంది కదా, ఏం చేస్తారట ఆ రోజు వచ్చిన ఆదాయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అది ప్రజలకు తెలియాలి. ఆ రోజు గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన మన ముఖ్యమంత్రి గారు రాజధాని లేనప్పుడు బస్సులో కూర్చొని దాదాపు 3 నెలలు బస్సులో కూర్చొని రాజ్యాంగం పరిపాలన చేసి అమరావతి నగరాన్ని నిర్మిస్తే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అమరావతి నగరం గాలికి వదిలేసా, రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలేసా. అదేమి నవరత్నాలని చెప్పి తీసుకుని వచ్చి అప్పటి ఇంట్లో కూర్చొని బటన్ ఎత్తుకుంటూ ప్రజలతో కలిపి ఇంట్లో పబ్బిగా పడుకుని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఆ రోజు చేసిండే తప్పిదాలను, ఆ రోజు ఆ అప్పుల్ని, ఈ రోజు వస్తుండే రాష్ట్రానికి వస్తుండే ఇబ్బందుల్ని ఖజానాకి వడ్డీలు కేసేస్తున్నారు. కాబట్టి అన్ని పథకాలు ఒకటే తూరు ఇవ్వలేకపోతున్నాము. మన అదృష్టం అంటే కూటమి ప్రభుత్వం మంది ఉంది, పైన బీజేపీ ప్రభుత్వం ఉంది. దాని నుంచి కానీ మనకు కొన్ని డబ్బులు వస్తా ఉన్నవి. ఆ డబ్బుల్ని ఈ డబ్బులు అన్ని కలిపి ఈయన ముఖ్యమంత్రి గారు ఎట్లంటే మిగతా ముఖ్యమంత్రులకు కాదు. కొంతమంది అంటారు ఏదో పదం చెప్పకూడదు కానీ ఎద్దిరిందంటే గాడి కట్టే ముఖ్యమంత్రి కాదు ఈయన పరిపాలన అనేది ఒక గాడి తీసుకొస్తాడు. ఒక పద్ధతి ప్రకారం పరిపాలన ప్రజలకు ఇబ్బంది లేకున్నట్లు రేపొద్దున భవిష్యత్ తరాలకు బాగుండాలనే ఉద్దేశంతో చేసే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారి సిస్టమ్ ఎట్లుంటుంది, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి సిస్టమ్ వేరే. అప్పుడు ఏదో వాళ్ళు పదవి ఇచ్చినారు, ఎంజాయ్ చేసినారు, వెళ్ళిపోయారు.
ఈయన అట్లా కాదు, ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం 74 ఏళ్ళు 75 ఏళ్ళు వయసు ఉన్నా కానీ ప్రజల కోసం రాత్రిపోలు తిరుగుతూ ఉన్నాడు. మొన్న విజయవాడ వరదల్లే ఇక్కడున్న వాళ్ళందరూ చూసింటారు ఆయన ఎంత కష్టపడ్డది. మేము కానీ పోయినాము వరదల్లో, దాదాపు మేము పోయినప్పటికే నడమోతు నీళ్ళు మేము కానీ ఇచ్చేసాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ చాలా మంది అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ దాంట్లోనే ఆయన తిరిగాడు. 74 ఏళ్ళ వయసు ఆయనకే ముఖ్యమంత్రి అయిన కదా, ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి లెక్క ఇంట్లో కూర్చొని ఆఫీసర్ చెప్పి వీళ్ళు ప్రభుత్వ అధికారితో పనిచేయించవచ్చు. కానీ ప్రభుత్వ అధికారులకు మనము తోడైతే వాడు ఉల్లాసంగా పనిచేస్తారని, వాళ్ళు ఉల్లాసంగా పనిచేస్తారు, కింద వాళ్ళు ఉల్లాసంగా పనిచేస్తారని చెప్పేసి ప్రభుత్వ అధికారులను వెంబడి పెట్టుకుని పనిచేయడం. నేను 3 రోజులు ఉన్న విజయవాడలోన ఇందిరాగాంధీ స్టేడియంలో దాదాపు ఒక 100 ట్రాక్టర్లు, ఒక 50 లారీలు ఆ ఏరియాలో ఇంకా అన్నం చేసుకునే ఇబ్బంది నేను ఆ ఏరియాలకన్నిటికీ అక్కడ పోయి పొద్దున్న 7 గంటలకే పోయాం మేము. అక్కడ నుంచి పాలు తీసుకుపోయాడు ఎక్కడ ఇబ్బంది ఉండదు, ఒక వంట చేసుకోవడానికి వెళ్ళారు. మేము పోయిందే 11 రోజు 12 రోజులు పోయినాం. అప్పటికి కానీ మా ఎదురుగా దాదాపు 40 ట్రాక్టర్లు వెళ్ళిపోయినవి, ఒక 10 లారీలు వెళ్ళిపోయినాయి. ఫుడ్ కానీ, పాలు కానీ, వాటర్ ప్యాక్లు కానీ, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అంటే ఈ అధికారుల సంవత్సరం అధికారులు సేవ మరోనాది. ప్రత్యేకంగా వాళ్ళకి విజయవాడలో జరిగిందే వరద దానికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వ అధికారులు మన ముఖ్యమంత్రి గారు సహకరించి ఆ వరద అనే పదాన్ని 9 రోజులు 10 రోజుల్లో ముగించాలంటే ఖచ్చితంగా అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళకి ఒకరు మనస్ఫూర్తి చెప్పట్లు అధికారులే. వాళ్ళకి ఎందుకంటే చేపించే వ్యక్తి ఉంటే వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడి నుంచి కానీ మన జిల్లా నుంచి కానీ మన నియోజకవర్గం నుంచి కానీ చాలా మంది పోయినారు, ఆంధ్ర నుంచి కానీ చాలా మంది పోయినారు. చేపించే ముఖ్యమంత్రి అంటే ఆఫీసర్ అధికారులు పనిచేస్తారు. వాళ్ళు కానీ ఉంటే ఇంట్లో కూర్చోరు, వాళ్ళకి కానీ మానవత్వం ఉంటుంది.